హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఉల్లిపాయలతో ఎంతో క్రిస్పీగా ఉన్న పకోడీ చేసుకుంటున్నాము. శనగపిండి 1 టేబుల్ స్పూను, రైస్ పౌడర్ వాడి చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా, ఎంతో రుచిగా, ఎంతో క్రిస్పీగా ఉంటాయి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. దానికి కావాల్సిన పదార్థాలు కూడా చాలా సింపుల్గా తయారు చేసుకొని తినచ్చు. క్రిస్పీగా చాలా రుచికరంగా ఉంటాయి. ఉల్లిపాయ పకోడీ ఇదే విధంగా తయారు చేసుకొని తినేయచ్చు. స్నాక్స్ లాగా బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు: 1/2 కేజీ ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి, పొట్టు తీసి కడిగి. 1/2 కేజీ బాగా దానికి సరిపడినంత నిండుగా ఉప్పు మాత్రం సరిపడినంత ఉల్లిపాయల్లోనే వేసి బాగా గట్టిగా నలిపేసుకోవాలి. సాల్ట్ కలిపి ఉల్లిపాయలు పొరలుగా గ్రేవీగా ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి వేగేటప్పుడు త్వరగా వేగుతాయి ఆయిల్లో. చూడండి, 1/2 కిలో పడతాయి. 1/2 కిలో తీసుకొని చేసుకుంటే గెస్టులు వచ్చినప్పుడు కానీ, ఒకరోజు సండే రోజు కానీ పకోడీ తిని టీ తాగితే ఎంతో టేస్టీగా బాగుంటుంది ఫ్రెండ్స్. తగినంత కారం, దాని ప్లేస్లో పచ్చిమిర్చి, అల్లం పచ్చిమిర్చి కూడా దంచి వేసుకోవచ్చు. కొంచెం ధనియా పౌడర్, కొత్తిమీర, పచ్చిమిర్చి, 2-3 పచ్చిమిర్చి, అల్లం పేస్టు, అది తినే సోడా కొంచెం వేసుకోవాలి. గుల్లగా వస్తాయి, బాగుంటుంది పకోడీ అనేది, క్రిస్పీగా ఉంటుంది. ఉల్లిపాయ పకోడా. ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని మరలా అన్నీ కలిసేలాగా చికెన్ మసాలా పౌడర్ వేసాను ఫ్రెండ్స్. బాగుంటుంది. మసాలాతో దట్టించి ఉల్లిపాయలతో కలుపుకొని ఆ గ్రేవీ అంతా పట్టిందాకా కలుపుకోవాలి. పౌడర్ నచ్చితే వేసుకోండి, లేకుంటే లేదు. కొంచెం మసాలా పౌడర్ వేసాను, గరం మసాలా పౌడర్ వేసుకొని ఇవి మొత్తం మరలా కలుపుకోవాలి. ఉల్లిపాయలకి పట్టిద్ది, మనం వేసినవన్నీ ఉల్లిపాయకి పట్టిద్ది. పచ్చిమిర్చి, అల్లము మిక్సీలో వేసైనా దంచైనా వేసుకోవచ్చు, బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ప్రతి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అనేది ఇంటి దాకా చూడండి, లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా తయారైద్ది. ఉల్లిపాయలు మనం కలుపుకున్నాక అన్నీ వేసినాక 1 బై 1 వేసి కలుపుకుంటూ ఉన్నాక ఈ విధంగా తయారైనాక శనగపిండి ఒకప్పుడు వేసుకోవాలి. వేసుకున్నాక రైస్ పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. రైస్ పౌడర్ వేసుకొని మరలా వాటర్ ఏమీ పట్టవు, ఆనియన్స్లో ఉన్న వాటర్తోనే వేసుకొని కలుపుకోవాలి. కావాలంటే కొంచెం 1 టేబుల్ స్పూన్ అయినా వేసుకోండి, లేదంటే కనుక బాగుంటుంది. ఉల్లిపాయలు కలిసిందాక కలుపుకోవాలి. ఉల్లిపాయలు కనపడేటట్టే ఉండాలి, బాగుంటుంది. ఉల్లిపాయలతో పకోడా చేసుకొని క్రిస్పీగా తయారు చేసుకుంటున్నాము. చాలా బాగుంటుంది. అది ముద్దలాగా అయింది చూడండి. అదే విధంగా ఇంకా తర్వాత మొత్తం బ్యాటర్ అంతా కలిపి చూసుకొని ఇదే విధంగా తీసుకొని రౌండ్ షేప్ చేసుకొని అదే విధంగా బాండీలో వేసుకోవచ్చు. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇట్టి ఆయిల్ 1/2 కేజీ వేసుకున్నాను. బాండీలో వేసుకొని వేడి అవ్వాలి. వేడి అయినాక మళ్ళీ లోలో పెట్టుకోవాలి. లోలో పెట్టుకొని ఇవి వేసుకున్నాక మరలా హైలో పెట్టుకోవాలి ఆయిల్. అప్పుడు త్వరగా వేగుతాయి. చూడండి, అది
కొంచెం సైజుల వారీగా ఒక ముద్ద తీసుకొని బ్రొటన వేలతో ఇట్ట నొక్కి వేయటమే. చాలా ఈజీ ఫ్రెండ్స్. చేతికి కూడా ఏమీ అక్కర్లేదు. కావాలంటే ఎప్పుడన్నా అవసరమైతే అవి వేశాక అవసరమైతే నీళ్ళు అద్దుకోవచ్చు. నీళ్ళు చేతికి అద్దుకొనైనా వేసుకోవచ్చు. అవసరం లేదు ఆ చేత్తోనే అలానే వేసేయచ్చు. ఊరక అంతంత ఒక తీసుకొని ఆ బ్రొటన వేలతో ఇట్లా నొక్కి వేయటమే. చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇదే విధంగా ఉల్లిపాయలతో మసాలా పకోడీ చేసుకొని తినచ్చు. ఎంతో రుచిగా ఎంతో టేస్టీగా ఉంటుంది. బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవి ఇవి మరలా పులుసు కూడా వండుకొని తినచ్చు. చింతపండు ఉల్లిపాయలు చింతపండు టమాటా వేసి కొంచెం చింతపండు టమాటా వేసుకొని కొత్తిమీర వేసి పులుసు కూడా వేసుకొని తినచ్చు రైస్లోకి. ఇవి 2 రోజుల దాకా బాగుంటాయి ఫ్రెండ్స్. చాలా సూపర్గా ఉంటాయి, క్రిస్పీగా తయారవుతాయి. సిమ్లో ఉంచేసి గెరటితో అటు ఇటు దొల్లించుకోవాలి. దొల్లించుకొని గోల్డ్ కలర్లో వచ్చిందాక ఉల్లిపాయ ఎర్రగా గోల్డ్ కలర్లోకి వచ్చిందాక వేగనివ్వాలి. ఎంతో రుచికరమైన ఉల్లిపాయ మసాలా పకోడీ రెడీ అయింది. చూస్తున్నామనే రెడీ అయింది. చాలా రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇదే విధంగా మీరు తయారు చేసుకొని తినచ్చు. ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక ఇదే వీడియో చూస్తుంటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు లైక్ అనేది చేయండి. ఇదే విధంగా ఇంకా వేరే వాయ ఉన్నా కానీ మరలా వేసుకొని ఇదే విధంగా 2 సార్లుగా గోల్డ్ కలర్లోకి ఉల్లిపాయలు వేగిన దాకా చూసుకొని దగ్గరుండి లోలో ఉంచేయాలి. ఉంచేసి నెమ్మదిగా వేయించుకోవాలి గోల్డ్ కలర్లోకి వేగిన దాకా. చాలా రుచికరమైన ఉల్లిపాయ మసాలా పకోడీ రెడీ అయింది. నిమిషాల్లోనే రెడీ అయింది. మనం చూస్తుండగానే రెడీ అయింది. ఇట్లాగే రైస్లో తినచ్చు. టమాటా గచ్చకతో వేసుకొని అద్దుకొని కూడా తినచ్చు. పిల్లలు కూడా తినచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. ఇవి మిగిలిన చేసిన వేడి అయినా వండుకోవచ్చు. పులుసు చేసుకొని తినచ్చు, బాగుంటుంది. విడిగా కూడా తినచ్చు, స్నాక్స్ లాగా. ఈ తీసుకొని తిని టీ తాగొచ్చు, బాగుంటుంది ఫ్రెండ్స్. వేడి వేడి ఉల్లిపాయ మసాలా పకోడీ రెడీ అయింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.